హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే కదా, హైదరాబాద్లో వినాయకుని నిమజ్జనోత్సవం అంటే చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. అందుకే ప్రతిసారి వచ్చినట్లుగానే ఈ రోజు కూడా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతున్న నిమజ్జనోత్సవాన్ని చూడటానికి అయితే వచ్చేసాను. ఈ గణేశుని నిమజ్జనోత్సవం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ నిమజ్జనోత్సవాన్ని చూడటానికి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా తరలి వస్తారు. అయితే ఈ నిమజ్జనోత్సవంలో భాగంగా పెద్ద పెద్ద వినాయకులనే కాకుండా ఇంట్లో పెట్టుకున్న చిన్న చిన్న వినాయకులను కూడా ఈ విధంగా ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో వినాయకుని ప్రతిమలను తీసుకుని వచ్చి ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొని వినాయకుని నిమజ్జనం అయితే ఘనంగా జరిపిస్తారు. అలాగే నేను కూడా ప్రతి సంవత్సరం ఈ నిమజ్జనోత్సవాన్ని చూడటానికి మాత్రం వస్తానండి. నేనే కాదండి, నాలాగే చాలా మంది ప్రతి సంవత్సరం వచ్చి ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొని చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ నిమజ్జనోత్సవంలో స్పెషాలిటీ ఏంటంటే చాలా చోట్ల వివిధ రకాలైన ప్రసాదాలు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అండ్ మెడికల్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ నిమజ్జనోత్సవాన్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి. ఇదిగోండి, మీకు చెప్పాను కదా, నేను వచ్చేసరికి ఇక్కడ ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాను. అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ట్యాంక్ బండ్ లో మొత్తం ఎక్కడెక్కడో మూల మూల ఉన్న వినాయకులన్నీ ఇక్కడికి వస్తాయి కాబట్టి చక్కగా చూసి ఈ నిమజ్జనాన్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇంత కోలాహలంగా సంబరంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న నిమజ్జనోత్సవంలో ఏ అల్లకల్లోలం జరగకుండా పోలీసులు, మిలిటరీ ఫోర్స్ వాళ్ళ సర్వీసెస్ ని అద్భుతంగా చేస్తుంటారు. అయితే ఇంక మాట్లాపేసి ఈ వీడియోలో మనం నిమజ్జనోత్సవాన్ని అయితే ఎంజాయ్ చేసేద్దాం. అలాగే ఈ వినాయకుని శోభాయాత్రలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాహనాల్ని చక్కగా అలంకరించి, అంటే పూలతో, పండ్లతో, అలాగే ఈ విధంగా రథం పైన ఊరేగించటం, ఇలాంటివన్నీ చూసిన మనం ఆనందంతో పరవశించిపోతాం అనుకోండి. ఇక్కడ చూసారా, ఈ వినాయకుని రథం గుర్రాలతో, విద్యుత్ దీపాల కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ మిలమిలా మెరిసిపోతుంది కదా. అలాగే ఇక్కడ చూసినట్లయితే రాములు వారు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు ఇలా నానా రకాలైన వేషధారణలో జనాల్ని ఎంతగానో ఆకట్టుకున్నారండి. మెయిన్ గా పిల్లలైతే భలే సంబరపడిపోయారనుకోండి. అలాగే ఈ నిమజ్జనోత్సవంలో చూసినట్లయితే వినాయకుని విగ్రహాలు డిఫరెంట్ ఆకృతుల్లో, డిఫరెంట్ స్టైల్స్ లో, డిఫరెంట్ కలర్స్ లో సూపర్ అంటే సూపర్ గా ఉండి భక్తుల్ని బాగా ఆకట్టుకున్నాయండి. అయితే ఈ డిఫరెంట్ వినాయకుళ్ళు కొన్ని చూసి మీరు ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఆగండి, మాట్లాడుకుందాం అంటే ఓన్లీ మాటలే కాదండి, దాంతో పాటు నాకు నిమజ్జనోత్సవంలో కొన్ని బాగా నచ్చిన సన్నివేశాలు మీకు చూపిస్తాను. అవి కూడా చూసేసి మీరు కూడా నాలాగే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అవేంటో ముందుగా మీరే చూస్తారుగా, వెయిట్ అండ్ సీ. చూసారుగా ఫ్రెండ్స్, డిఫరెంట్ వినాయకుని విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు క్రేన్ తో వినాయకుడిని నిమజ్జనం ఎలా చేస్తున్నారో చూసేసేయండి. దీని తర్వాత నేను ఇచ్చిన మాట ప్రకారంగా నన్ను బాగా ఆకట్టుకున్న కొన్ని వినాయక విగ్రహాలు, అలాగే వినాయకుని నిమజ్జనానికి వాళ్ళు ఎంచుకున్న యూనిక్ స్టైల్లో ఉండే పద్ధతిని చూపిస్తాను. అది చూసి మీరు కూడా నాలాగే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే నాకు ఈ నిమజ్జనం చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందంటే, ఈ చిన్న విగ్రహాలకే ఇంత కష్టపడుతున్నారంటే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం చేయటం అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అందుకే మరి ఖైరతాబాద్ గణపతి నిమజ్జనోత్సవాన్ని చూడటానికి ఎక్కడెక్కడో జనాలు కుప్పలు తిప్పలుగా వస్తారండి. అదేవిధంగా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ నిమజ్జనోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఈ విధంగా ఎక్కడికక్కడ స్వీట్స్, పూరి, పులిహోర, పొంగలి ఈ విధంగా నానా రకాలైన ప్రసాదాలు పంచుతూనే ఉంటారండి. ఆ రోజు ఎవరికి బయట కొనుక్కుని తినే పని లేకుండా ఈ ప్రసాదాలతోనే కడుపు నిండిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ నిమజ్జనోత్సవంలో నన్ను ఆకట్టుకున్న కొన్నిటిని చూపిస్తానని. అయితే వాటిని చూసేద్దాం రండి. మనం నిమజ్జనోత్సవంలో చూసినట్లయితే మొత్తం వినాయకుళ్లే కనిపిస్తారు. కానీ ఇక్కడ చూసారా, అష్టలక్ష్మిలు
చుట్టూ తిరుగుతున్నట్లు ఎంత చక్కగా సెట్ చేశారో, అలాగే విద్యుత్ దీప కాంతులలో అష్టలక్ష్మిల కిరీటాలు మిలమలా మెరుస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వెహికల్ ని ఒక రథంలా తయారు చేసి దాన్ని పూలతో అలంకరించి వినాయకుడిని మధ్యలో కూర్చోబెట్టి ఈ విధంగా ఊరేగిస్తూ తెస్తూ ఉంటేనండి ఎక్సలెంట్ గా అనిపించింది అనుకోండి. అలాగే ఇప్పుడు ఈ వినాయకుడిని నార్మల్ గా షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చున్న పెద్ద ఆయన నాకు అటువైపు చూపిస్తూ దాన్ని షూట్ చేసుకోమని చెప్తూ ఉన్నారనమాట. అయితే నాకు అర్థం కాలేదండి. అప్పుడు ఇక్కడ వెనక చూసేసరికి చూసారు, ఇక్కడ బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి గణపయ్యలు ఎంత చక్కగా ఉన్నారో కదా. అప్పుడే పుట్టినట్లు ఉన్న బాల వినాయకుడిని చూసండి నా మనసుకి ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది అనుకోండి. ఇంకా ఈ దృశ్యాన్ని చూసి ఆ పెద్ద ఆయన్ని థ్యాంక్స్ చెప్పుకుంటూ పెద్ద వినాయకుడిని కూడా షూట్ చేసుకుని ముందుకు వెళ్తుండగా ఇదిగోండి ఇక్కడ కారునంతటిని పూలతో అలంకరించి కారు పైన ఒక సింహాసనం లాంటిది తయారు చేసి ఒక చిన్ని బుజ్జి బొజ్జ గణపయ్యని కూర్చోబెట్టేసరికి ఎంత ముచ్చటగా ఉందో కదా. ఇంకా నెక్స్ట్ ప్రతి సంవత్సరం నేను ఎంతగానో వెయిట్ చేసే ఈ పళ్ళతో డెకరేట్ చేసే బండి, ఈ బండిని మొత్తం పళ్ళతో చక్కగా డెకరేట్ చేసి మధ్యలో వినాయకుడిని ఊరేగిస్తుంటేనండి చూడటానికి భలే ముచ్చటగా అనిపిస్తుంది అనుకోండి. ఎవ్రీ ఇయర్ డెఫినెట్ గా ఈ ఊరేగింపు కోసం మాత్రం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాను. అయితే ఈ విధంగా క్రియేటివ్ గా పండ్లతో అలంకరించిన బండి వినాయకుడిని మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇంకిప్పుడు ఎట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఇక్కడ చిన్న చిన్న వినాయకుళ్ళు ఈ విధంగా చిన్న చిన్న బల్ల మీద, అంటే సుమారుగా నాకు తెలిసి 108 బండ్లు ఇలా అరేంజ్ చేసి బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఉన్న ఈ చిన్న వినాయక ఊరేగింపు చూసి భలే అనిపించింది అనుకోండి. మొత్తం నిమజ్జనోత్సవంలో నాకు ఈ ఐడియా మాత్రం తెగ నచ్చేసిందండి. నాకే కాదు, నిమజ్జనోత్సవానికి వచ్చిన భక్తులందరికీ ఈ ఐడియా మాత్రం తెగ నచ్చేసింది అనుకోండి. అలాగే మీకు కూడా నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే నిమజ్జనోత్సవానికి స్పెషాలిటీ ఏమంటే, ఏదైనా ఒక కాలనీ నుండి వినాయకుడిని తీస్తున్నారు అంటే కనుక వాళ్ళంతా కలిసి ఒకే రకమైన డ్రెస్, చూసారా ఇక్కడ అందరూ కలిసి ఒకే రకమైన డ్రెస్ వేసుకున్నారు కదా. అంటే నాకు తెలిసి ఇక్కడ మ్యాచింగ్ గా వినాయకుడు ఏ కలర్ ఉన్నారో వీళ్ళ డ్రెస్ కలర్ కూడా అదే ఉంది. అలాగే చూసారా మొత్తం కలిసి వినాయకుడిలో అందరూ లీనమయ్యి ఒకే కలర్ డ్రెస్ తో చక్కగా భలే చేస్తారంతా. జై జై బలో గణేష్ మహారాజ్ కి. అలాగే నాకు నచ్చిన ఇంకొన్ని వినాయకుళ్ళు అయితే మీకు చూపిస్తాను, అవి కూడా చూసేసేయండి. వినాయకులన్నింటినీ చూశారు కదా ఫ్రెండ్స్, బాగా నచ్చాయి కదా. ఇప్పుడు జాతీయ పతాకాలని ఎగరేస్తూ దేశభక్తిని చాటుతూ ఊరేగిస్తున్న ఈ వినాయకుని రథం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయండి. ఈ విధంగా హైదరాబాద్ లో వినాయకుని నిమజ్జనోత్సవం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగి అందరి కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.